నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పారిశ్రామికవేత్త పెండ్యాల కృష్ణబాబు అంత్యక్రియలు బుధవారం ఆయన స్వగ్రామం దొమ్మేరులో ఘనంగా నిర్వహించి అంజలి ఘటించారు. అంతకుముందు ఆయన పార్థివ దేహానికి తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ముల్లపూడి బాపిరాజు, గోపాల్పురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావులు నివాళులర్పించారు. ఈ అంతిమ కార్యక్రమంలో కృష్ణబాబు సోదరులు పెండ్యాల నరేంద్రబాబు, పెండ్యాల అచ్చిబాబు, కుమారులు వెంకటరాయుడు, రవిబాబు, కుమార్తె ఎస్ అర్చన, అల్లుడు ఎస్ రాజీవ్ కృష్ణలతో పాటు బంధువులు, ఆత్మీయులు, వివిధ ప్రాంతాలకు చెందిన అభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. జిల్లాలో ఈ నెల 24వ తేదీన డిఈఈ సెట్తో పాటు 10వ తరగతి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా రెవెన్యూ శాఖ అధికారి జి నరసింహులు ఆదేశించారు. ఈ పరీక్షల నిర్వహణపై రాజమహేంద్రవరం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో బుధవారం ఆయన సమీక్షించి మాట్లాడారు. డిఈఈ సెట్ పరీక్షలు రాజీవ్ గాంధీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ కళాశాలలో నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. అలాగే అదే రోజు 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల కోసం 9,230 మంది విద్యార్థులకు గాను జిల్లాలో 44 కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల కోసం 19,794 మంది అభ్యర్థులకు గాను 25 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి కె వాసుదేవరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పి జాన్సన్ రాజులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. భారత ఎన్నికల సంఘం సూచనల మేరకు జిల్లాలో లూజ్ పెట్రోల్, మందుగొండు సామాగ్రిల అమ్మకాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీవాస్ నూపూర్ సూచించారు. అమలాపురం కలెక్టరేట్లో బుధవారం సంబంధిత అధికారులతో సమావేశమై మాట్లాడారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం జిల్లా యంత్రాంగానికి ప్రతి ఒక్కరూ పరస్పర సహకారం అందించాలని కోరారు. జిల్లా అడ్మిన్ ఎస్పీఎస్ ఖాదర్ బాషా మాట్లాడుతూ ప్రస్తుతం గోదాములలో నిల్వ ఉన్న క్రాకర్స్ను నమోదు చేసి సీళ్లు వేయించాలని డీఎస్పీలను ఆదేశించారు. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల సింహవాహనంపై అలివేలు మంగ ఆండాల అమ్మవార్ల సమేతంగా కొలువైన ఆ దేవదేవుడు బుధవారం ఉదయం క్షేత్ర తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో ఉత్సవమూర్తులను సింహవాహనంపై ఉంచి అర్చకులు పూలతో అలంకరించారు. యోగమూర్తిగా అభయహస్తాన్ని ఇస్తూ ఉన్న శ్రీవారికి నీరాజనాలు సమర్పించారు. ఆ తర్వాత అట్టహాసంగా తిరువీధులకు తరలి వెళ్లిన స్వామి అమ్మవార్లను భక్తులు కొలిచారు. దుష్టజన సంహారానికి, భక్తజన సంరక్షణకు సంకేతంగా స్వామి సింహవాహనంపై ఊరేగారు. ఇలా ఉన్న శ్రీవారిని దర్శిస్తే భయం, బాధలను తొలగుతున్నాయనేది భక్తుల నమ్మకం. అలాగే అపురూప లావణ్యాలను ఒలికిస్తూ మోహిని అలంకారంలో శ్రీవారు భక్తజనులకు దర్శనమిచ్చారు. చిన్న వెంకన్న వైశాఖ మాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా జగన్మోహినిగా భక్తులను కటాక్షించారు. క్షీరసాగర మదనంలో ఉద్భవించిన అమృతాన్ని దేవదానవులకు పంచేందుకు శ్రీ మహావిష్ణువు స్త్రీ రూపంలోకి మారారు. ఈ అలంకరణను అధిక సంఖ్యలో భక్తులు దర్శించి తరించారు. ఇదిలా ఉండగా ఎదుర్కోలు ఉత్సవాన్ని అర్చకులు, పండితులు, అధికారులు భక్తులతో ఎంతో వేడుకగా నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 4వ తేదీన జరిగే కౌంటింగ్ ను నిబంధనల మేరకు నిర్వహించి ఫలితాలను వెల్లడించాలి. భీమవరంలో ప్రకటించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ఎన్నికల ఫలితాలపై పందాల కోసం భీమవరం ప్రాంతంలో నిర్వహిస్తున్న ప్రైవేట్ సర్వేలు
ఫలితాలపై ఆసక్తిని ప్రదర్శిస్తున్న పార్టీల నేతలు. సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ స్ఫూర్తితో సమాజాభివృద్ధి. తణుకు మహిళా గ్రంథాలయ సభలో స్పష్టం చేసిన సైకాలజిస్ట్ సవిత. ప్రకృతి విధ్వంసానికి స్వస్తి చెప్పి జీవ వైవిధ్య రక్షణ కోసం పాటుపడాలి. తణుకు సీనియర్ సిటిజన్స్ సభలో ప్రజలకు హితవు పలికిన బోటనీ లెక్చరర్ చాముండేశ్వరి దేవి. దొమ్మేరులో మాజీ ఎమ్మెల్యే కృష్ణబాబుకు అశ్రు నయనాల మధ్య అంత్యక్రియలు. నివాళులర్పించిన కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రముఖులు. డీఈఈతో పాటు 10వ తరగతి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాలి. రాజమండ్రిలో అధికారులను ఆదేశించిన జిల్లా రెవెన్యూ శాఖ అధికారి నరసింహులు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నిషేధించిన లూజ్ పెట్రోల్, మందుగుండు సామగ్రి అమ్మకాలు. అమలాపురంలో వెల్లడించిన జాయింట్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్. బుధవారం కూడా ద్వారకా తిరుమల వీధుల్లో సింహ వాహనంపై ప్రజలకు దర్శనమిచ్చిన వెంకటేశ్వర స్వామి అమ్మవార్లు ఆనందం వ్యక్తం చేసిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.